టాలీవుడ్లో టాప్ ప్లేస్ ఎవరిది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ నడుస్తుంది. కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో స్థానం మారుతూ వస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు మరోసారి అదే ప్రశ్న వినిపిస్తోంది. అగ్రస్థానం ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్దా, లేక ఐకాన్ స్టార్ బన్నీ అల్లు అర్జున్దా అంటూ అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి బాహుబలి సిరీస్ చిత్రాలతో ప్రభాస్ నేషనల్ వైడ్ గా స్టార్డమ్ ను సంపాదించుకున్నారు. నార్త్ లో కూడా భారీ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. అలా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. బాహుబలి చిత్రాల తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి. కొన్ని విజయాలను అందుకున్నా మరికొన్ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. దీంతో ప్రభాస్ కెరీర్లో చిన్న డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. అయినా గ్రాండ్ ప్రెజెన్స్, స్టామినా, ఓపెనింగ్స్ పరంగా ఇప్పటికీ డార్లింగ్కు ప్రత్యేక స్థానం ఉన్నదని ట్రేడ్ వర్గాల అభిప్రాయం. అదే సమయంలో అల్లు అర్జున్ దూకుడు ఈ మధ్య పవర్ఫుల్గా పెరిగిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ వచ్చిన బన్నీ క్రమంగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని ఏర్పరచుకున్నారు. ఆర్య, రేసుగుర్రం, సరైనోడు వంటి హిట్లతో స్టార్ రేంజ్కు చేరిన ఆయన పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం క్రియేట్ చేశాడు. పుష్పరాజ్ పాత్రలో ఆయన యాక్టింగ్, స్టైల్, డైలాగులు దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా నార్త్లో బన్నీకి ఊహించిన స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. అయితే సినిమా ఎంపికలో కేరింగ్, రోల్ కోసం హార్డ్ వర్క్ కెరీర్ను ముందుకు నడిపిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఆయన హిట్ రేటు స్ట్రాంగ్గా ఉంది. వరుసగా భారీ ఓపెనింగ్స్ రాకపోయినా లాంగ్ రన్ ఆయన ప్రత్యేకతగా మారింది. అయితే ఇద్దరి మధ్య పోలిక చూస్తే ప్రభాస్ గ్రాండ్ స్కేల్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. భారీ సెట్లు, విఎఫ్ఎక్స్, పాన్ ఇండియా మార్కెట్లో ఆయన పేరు ఇప్పటికే పెద్ద బ్రాండ్. మరోవైపు అల్లు అర్జున్ స్టేబుల్గా ముందుకు సాగుతున్నారు. యాక్టింగ్, డాన్స్, స్టైల్ అన్నింటిలోనూ స్పెషల్ గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాబోయే సినిమాలే కీలకం. ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉండగా అవి హిట్లుగా నిలిస్తే ఆయన డామినేషన్ పెరుగుతుంది. అదే సమయంలో అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తే బన్నీ అగ్రస్థానాన్ని స్టేబుల్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి. అల్లు అర్జున్ హీరోగా ఓవైపు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్షన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్లో ఉండగానే మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాను కూడా బన్నీ అంగీకరించడం విశేషంగా మారింది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఓ సూపర్ హీరో మూవీలాగా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఇందులో హీరో చేయికు ఒక చెయ్యి ఐరన్ హ్యాండ్ లాగా ఉంటుందని సమాచారం. పట్టాలెక్కక ముందే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ ఇంత విశేషంగా మారడం పైన అప్పుడే టాలీవుడ్లో చర్చ మొదలైంది. ఇటీవలే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన కూలీ భారీ వసూళ్లు చూసినా పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్తో ఏ స్టార్ హీరో మూవీకి అంగీకరిస్తారో అనుకుంటూ ఉండగా ఏకంగా స్టైలిష్ స్టార్ బన్నీని పట్టేశారు. లోకేష్ గతంలో సూర్య కోసం రాసుకున్న స్క్రిప్ట్తో అల్లు అర్జున్ అప్రోచ్ అయ్యారు. లోకేష్ సబ్జెక్ట్ నచ్చడంతో బన్నీ వెంటనే ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇమేజ్కి తగ్గట్టుగా ఇప్పుడు సబ్జెక్ట్కు మార్పులు చేసుకుంటూ చేస్తున్నారట లోకేష్. ఈ చిత్రంలో హీరోకు యాక్సిడెంట్లో ఒక చెయ్యి కోల్పోయి దానికి ఓ ఐరన్ హ్యాండ్గా మారుస్తారని, దృష్టిలపైన పోరాటం చేస్తుంటాడు హీరో అని సమాచారం. వారణాసి జక్కన్న తన మార్క్ గ్రాండియర్తో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు కూడా తన లుక్ని, బాడీ లాంగ్వేజ్ని కంప్లీట్గా మార్చేసుకున్నారు. మహాశివరాత్రి ఫిబ్రవరి 16వ తేదీన రాబోయే ఆ సర్ప్రైజ్ కోసం అటు ఫ్యాన్స్ అండ్ కామన్ ఆడియన్స్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా వారణాసి విషయంలో వచ్చే ఆ ఒక్క అప్డేట్ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా మార్కెట్లో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ఆ రోజు వచ్చే అఫీషియల్ న్యూస్ కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సినిమాల్లోని కీలక షూటింగ్ పార్ట్ని హైదరాబాద్లో కొనసాగిస్తున్నారు. అందుకు గాను రామోజీ ఫిలిం సిటీలో వారణాసి నగరాన్ని తలపించే ఓ భారీ సెట్ను నిర్మించారు మేకర్స్. ఘాట్లు, ఆలయాలు, నదీ తీరాలు, పురాతన నగర శిల్పకళను అచ్చుగుద్దినట్లు సెట్లో రీక్రియేట్ చేశారట. నిజంగా కాశీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేలాగా రాజమౌళి సెట్ను డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే
కాశీ సెట్ నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయల ఖర్చయినట్లు సమాచారం. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్లలో ఇది ఒకటిగా నిలవనుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ సెట్లోనే యాక్షన్ సీక్వెన్స్లు, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఆ సెట్ మెయిన్ అట్రాక్షన్గా మారనుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో.